మంచి స్కిట్ వేశారు. స్కిట్ నేను నిన్న కానీ చూశానండి. అయితే నిన్న చూసినప్పుడే నాకు ఆ స్కిట్ చూసినప్పుడు అసలు నాకు మనసు పాడైపోయింది. స్కిట్ చూసిన తర్వాత మనసు పాడైపోయింది, నిన్నే పాడైపోయింది, ఇంక ఈ రోజు మరీ పాడైపోయింది. ఎందుకంటే ఈ స్కిట్ ఏమిటో తెలుసండి, ఒక జీవితం మన కళ్ళ ముందు, ఒక కుటుంబం, ఒక జీవితం పాడైపోయినటువంటి ఇది ఇక్కడ మళ్ళా ఏం చేశారంటే వీళ్ళందరూ ప్రదర్శించారు కదండి. వీళ్ళు నాకు తెలుసు, ఇక్కడ బుచ్చిపేటలోనే ఒక కుర్రోడు, చాలా చక్కని మంచి కుర్రోడు ఉండేవాడు. వాడు ఇదే వ్యాపారం. పోలీసులు పట్టుకున్నారు, తీసుకెళ్లారు, శుభ్రంగా ఉతికేశారు. ఉతికేసి ఆరేసరికి మరి మనం మనిషి కాలేదండి, చివరికి అలాగే చచ్చిపోయాడు. ప్రియులారా గమనించండి, ఈ స్క్రిప్ట్ చాలా చక్కటి మంచి సందేశాన్ని ఇచ్చేటువంటిది. ఏదో సరదాగా తీసుకోకూడదు, సీరియస్గా తీసుకోవాలి. మనం ఎలా తీసుకోవాలంటేనండి, సీరియస్గా తీసుకోవాలి. అంతేగాని ఏదో సరదాగా తీసుకున్నట్టుగా తీసుకుంటేనండి కష్టపడినటువంటి కష్టం పోయినట్టే. కష్టపడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయిపోయినట్టే. కాబట్టి ప్రియులారు చాలా చక్కటి మంచి విషయాన్ని మరి ప్రకాష్ అలాగే పిల్లలు అందరూ కలిసి ప్రదర్శించాలి, చాలా మంచిది. మరి మీరు ఏమైతే స్టేజ్ మీద ప్లే చేశారో ఆ విషయాన్ని మీరు కూడా గ్రహించాలి. హల్లెలూయా. ప్రియులారా, ఈ తప్పిపోయిన కుమారుడు ఈ కథ అంటే ఆ నాటి కాలానికి అది సరిపోద్ది, ఈ నాటి కాలానికి ఇది సరిపోద్ది. ఇందులో ఈ యేసుప్రభు వారు చెప్పినటువంటి ఉపమానంలో అన్నీ కూడా మెయిన్ క్యారెక్టర్లే. సైడ్ క్యారెక్టర్లో మెయిన్ క్యారెక్టర్లో అనేవి ఉండవండి. యేసుప్రభు వారు చాలా ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానాలన్నీ మీరు వరుసగా రాసుకొని వరుసగా చదవడం మొదలెడతారండి. అందులో ప్రతి క్యారెక్టర్ కూడా యేసుప్రభు వారు చెప్పిన క్యారెక్టర్ అన్ని మెయిన్ క్యారెక్టర్లుగానే కనబడతాయి. పెద్ద కుమారుడు క్యారెక్టర్ పెద్ద కుమారుడు, అది మనం మెయిన్గా ఆయన కోణంలో చూస్తే అది కూడా మనకు మెయిన్గానే కనబడతాయి. చిన్న కుమారుడిని చూస్తేనండి చిన్న కుమారుడు. కాబట్టి ఏ క్యారెక్టర్ని కూడా తీసి పారేయడానికి లేదండి. కనుక మరి సమయంలో చాలా మంచి స్కిట్ పిల్లలు ప్రదర్శించారు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. ఆమేన్.